అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ ద 100th పోస్ట్ ఇన్ వాయిస్ ఆఫ్ ప్రకాష్. సో ప్రీవియస్గా చెప్పినట్టుగా ఎందుకు అకౌంట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, మెయిన్ రీజన్ ఏంటి, సో 100 పోస్టులు రీచ్ అవ్వడానికి 100 కొటేషన్స్ రాయడానికి మోటివేషన్ ఏంటి, సో ఆల్ దీస్ థింగ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాయిస్ ఆఫ్ ప్రకాష్ ఛానల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనలో చాలామందికి ఏంటి అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. కోపం కానీ, బాధ కానీ, ప్రేమ కానీ, ఆవేదన కానీ, చాలా ఎమోషన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని ఏంటి అంటే మనం ముఖంలో చూపించడమో, మాటల్లో చూపించడమో, చేతల్లో చూపించడమో పాసిబుల్ అవ్వదు. సో అలాంటి కేసెస్లో ఏంటి అంటే కొన్ని ఎమోషన్స్ని మనం రాతల్లో కూడా చూపించవచ్చు. ఆ మాటలు చదువుతుంటేనే ఆ పర్సన్ యొక్క ఎమోషన్ ఏంటి, ఏం కన్వే చేయాలి అనుకుంటున్నాడు, సో ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ డెలివర్ ఇన్ దట్ సెంటెన్స్. సో నా యొక్క బయోలో కూడా అదే పాయింట్ ఉంటుంది. ఒక అక్షరానికి ప్రాణం పోస్తే అర్థం చూస్తావా అని చెప్పి ఉంటుంది. అక్షరానికి ఉండే పవర్ ఎలాంటిది అంటే, ఒక సైనికుడి కత్తికి ఎలాంటి పదును ఉంటుందో ఒక రచయిత కళానికి కూడా అంతే పదును ఉంటుంది. ఎందుకంటే వాడి చేతలు, వీడి మాటలు రెండూ కూడా చాలా బలంగా కూర్చుంటాయి. సో ఆ రీజన్తోనే నేను వాయిస్ ఆఫ్ ప్రకాష్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ థాట్ వచ్చింది. సో స్టార్ట్ చేసిన టైంలో ఏంటి అంటే జస్ట్ నా మైండ్లో 1 or 2 కొటేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో మనం ఒక పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేసి పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళినప్పుడు సో మనం అలా కంటిన్యూ అవ్వగలమా, ముందుకు తీసుకెళ్ళగలమా, ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనం ఎవ్రీడే అప్డేట్ ఇవ్వగలమా, ఇలాంటి డౌట్స్ అయితే కొన్ని మైండ్లో ఉన్నాయి. కానీ 1 by 1 రాస్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ తెలుగులో రాసిన కొటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా చాలా మనసుకు హత్తుగా ఉంటాయి. ఇంగ్లీష్లో రాసిన ఆర్ఎల్స్ హిందీలో రాసిన కొన్ని చదవడానికి ఆ ఎమోషన్ కన్వే అవుతుంది. కానీ బట్ నిజంగా మనసుకి హత్తుకోవాలి అంటే తెలుగు రాసిన కొటేషన్స్ అనేవి చాలా హెవీ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎస్పెషల్లీ ఎక్కడ కూడా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకుండా తెలుగులోనే రాద్దామని చెప్పి మెయిన్ మోటివ్గా పెట్టుకున్నాను. సో 100 పోస్టులు రీచ్ అవ్వడం అనేది రియల్లీ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్. సో ఎవ్రీ పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. కొంతమందికి బొమ్మలు గీయటం ఇష్టం, కొంతమందికి డ్రాయింగ్ ఆర్ డాన్స్ చేయటము, ఇంకోటి ఎవ్రీథింగ్ ఏదో ఒక పర్టికులర్ కళలో వాళ్ళకి ఒక నైపుణ్యం అనేది ఉంటూనే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అవర్ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ వాట్ ఎవర్ ద థింగ్స్, సో వాటిని పక్కన పెడితే ఏంటి అంటే ప్రతి మనిషికి ఉండే స్కిల్ ఏదైతే ఉంటుందో అదొక పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది అదొక యూనిక్ థింగ్ అనమాట. చాలామంది ఇంట్రోవర్ట్స్ లాగా ఉంటాం, పబ్లిక్ డొమైన్లో ఫేస్ రివీల్ చేసుకోవడం, ఈవెన్ ఇప్పటికీ వీడియో చేస్తుంటే కొంత నర్వస్నెస్ అండ్ ఇంట్రోవర్టిజం అడ్డొస్తుంది. బట్ ఏదైతే అయింది, మనకంటూ ఒక స్కిల్ ఉంది, వీ హ్యావ్ టు ప్రూవ్ ఏదో ఒకటి, అది రాయటం అవ్వచ్చు, గీయటం అవ్వచ్చు, మాట్లాడటం అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్. సో ఆ స్కిల్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడము, 10 మందితో మాట్లాడటము, సో అదొక పిచ్చ అనమాట, అదొక స్కిల్ అని చెప్పొచ్చు. అదో పిచ్చగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాట్ ఎవర్ ద స్కిల్ దట్ యూ హ్యావ్ టు బి ప్రూవ్. సో ఏమవుతుంది, మహా అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, కొంతమంది పాజిటివ్గా ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అనేది మెయిన్ పాయింట్. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో కూడా తెలుగు కొటేషన్స్ మన వరకు బుక్లో రాసుకుంటే సరిపోతుందా, ఫ్రెండ్స్ వరకు షేర్ చేస్తే సరిపోతుందా, ఇంకోటి అని ఆలోచించినప్పుడు సో ఇన్స్టాగ్రామ్ వన్ ఆఫ్ ది పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సో అందులో షేర్ చేద్దామన్న చిన్న థాట్ వల్ల అయితే షేర్ అయింది. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్, చాలామంది ఇప్పుడు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అంటే తెలుగు అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అలా అయిపోయింది చాలా, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా. బట్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఉండే వ్యాకరణం కానీ, లేకపోతే ఇంకోటి సందులు కానీ, సమావేశాలు కానీ, సమాసాలు కానీ, సో చాలా డెప్త్ ఉంటాయి అన్నమాట. సో ఇందాక చెప్పినట్టుగా మిగిలిన లాంగ్వేజ్లో రాస్తే జస్ట్ మనకు మీనింగ్ ఒకటి అర్థమవుతుంది, కానీ తెలుగులో రాస్తే మాత్రమే ఆ భావం అనేది చాలా మనసుకి హత్తుకుంటుంది. అందుకని నేను ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది మనుషుల్ని మాయ చేయగలదు, మనసుల్ని కూడా దోచుకోగలదు. సో అందుకే ప్యూర్లీ తెలుగులో రాద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీదే బేస్ అయ్యి అనేది వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఏంటి అంటే కొన్ని వీడియో బేస్డ్ థింగ్స్ కూడా చేద్దాము, వ్లాగ్స్ చేద్దాము అన్న ఐడియా ఉంది. ఫైనల్లీ వన్ థింగ్ బ్రో, ఏది చేయాలన్నా కానీ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలా, తెలుసు కదా పెద్దగా డైలాగ్. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ